నా ఆశీస్సులు. అలాగే సృష్టిని పరిచయం చేసేది తల్లిదండ్రులు అయితే, సృష్టిని పరిచయం చేసే తల్లిదండ్రులు అయితే, సమాజాన్ని పరిచయం చేసేది ఈ స్టేజ్ మీద కూర్చున్న అతిరథ మహారాజులు, గురువులు. వాళ్ళ మధ్య ఉన్నంత వరకు నేను కూడా వాళ్ళ ఆశీస్సులు పొందినందుకు నేను కూడా గర్విస్తూ ఉన్నాను. అలాంటి గురువుల మధ్య మీరు విద్య నేర్చుకున్నందుకు మీరు ఎంత అదృష్టవంతులో మీరు చూడండి. అలాంటి అదృష్టం అందరూ రాదు. కొందరికి మొత్తం స్కూల్లోన 600 మంది ఉన్నారు, 600 మంది ఎందుకు రాలేదు? ఆ అదృష్టం మీకు కలిసింది ఇలాంటి పెద్దల మధ్యన విద్య నేర్చుకోవడానికి. దాన్ని అనేది విద్య అనేది మీరు నేర్చుకొని అంటే దాన్ని ముందు తీసుకెళ్ళి, ఇప్పుడు ఉన్నారు చాలామంది, సార్ చెప్పారు, దానికి కూడా ఉన్నాం చాలా కృషి పట్టుదల దీక్ష ఉన్నాడే సాధించగలం. నేను చాలా చూశాను ఇక్కడ. ఎందుకంటే మురళీ సార్ ఇప్పుడు అంటే ఇదివరకు గురువుగారు నాకు అతని ఆశీస్సులు అందలేదు. తారక్ సారు, రాజు సారు, వీళ్ళందరూ నిరంతరం, మరి గురుగారులు అందరూ కూడా మనకి కొద్దిగా టచ్ తక్కువ, నిరంతరం కష్టపడుతూ ఇంటికాడ వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసి, భార్య బిడ్డలు వదిలేసి కూడా మీ మధ్యనే ఉంటారంటే ఆలోచించండి. మీరు ఎంత ప్రతిఫలాన్ని ఇవ్వాలి, మీరు ఎంత కృషి చేయాలి అంటే. ఎందుకు మీరు వాళ్ళకి ప్రతిఫలం మీ తల్లిదండ్రులకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులు మీకు కష్టపడి పంపించి రోజు కూలి చేస్తూ మీకు కష్టపడి చదివిస్తారంటే వాళ్ళకు ఒక గిఫ్ట్గా అందిస్తారని. ఇలాంటి ప్రతి దీనికి కూడాను నా తరపున కూడా నాకు తోచిన సహాయం కూడా మీకు అందిస్తాను, ఉంటానని. మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి నాలాట అన్ని సహాయాన్ని గురువులకి మాకు మంచి ఉత్సాహాన్ని పొందుతూ మంచి గేముల్లో స్టేట్, నేషనల్ కూడా ఆడుతూ ముందుకు తీసుకుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అందరికీ, పెద్దలందరికీ మరియు పిల్లలకి మనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.